ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వం ఏది జరిగినా మా గొప్పతనం అంటారు. మొన్న ఒక ఆయన నాకు కలిసినప్పుడు చెప్తున్నాడు, అన్న తెలంగాణ వచ్చినప్పుడు 10 ఏళ్ళ పిల్లగాడు ఉండే, ఇప్పుడు వాడు 20 ఏళ్ళు అయిండు, మీసాలు వచ్చినాయి. ఓవేళ వాళ్ళకి తెలిసి మీసాలు కూడా మా వల్లనే వచ్చినాయన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పేటట్టున్నారు అని అంటున్నారు. కాబట్టి సమాజంలో కొన్ని పరిణామాలు, కొంత అభివృద్ధి, సామాజిక చైతన్యం కాలక్రమేణా ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి. సో వాటిని కూడా గొప్పతనాలను తమ ఖాతాలో రాసుకోవాలనే ప్రయత్నం నుంచి బయటపడి ఈ ప్రభుత్వము ప్రజల కోసము, నిరుద్యోగ యువకుల కోసము ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చినప్పుడు సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహేతుకంగా సూచనలు చేయాలని ప్రధాన ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. సింగరేణి కాలనీలో ఒక 6 సంవత్సరాల ఆడబిడ్డ మీద ఒక గంజాయి మత్తులో జరిగిన దాడి, అత్యాచారము, హత్య మీకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఏ మూలను చూసినా ఈరోజు గంజాయి గురించి, మాదక ద్రవ్యాల గురించి జరుగుతున్న చర్చ మనం కళ్ళారా చూస్తున్నాం, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. అంతకుముందు ఇట్లాంటి పరిస్థితులు లేవు. పంజాబ్లో మనము ఒక సినిమా ఉడతా పంజాబ్ చూడడమే కాకుండా పంజాబ్లోనే ప్రత్యక్షంగా చూసి వచ్చిన. ఈరోజు అక్కడ గ్రామాలలో పేదవాళ్ళు తల్లి, భార్య, భర్తనో కొడుకో మాదక ద్రవ్యాల బారిన పడి బానిసగా మారితే వాళ్ళ బాధ చూడలేక, మాన్పించలేక కూలి పనులు చేసి సంపాదించిన సంపాదనలో సగం వాళ్ళ కోసం డ్రగ్స్ కొనిచ్చే పరిస్థితి ఈరోజు పంజాబ్ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనిపిస్తుంది అధ్యక్ష. ఇట్లాంటి పరిణామాలు చూసిన తర్వాత నిజంగానే యువతను ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇట్లాంటి అలవాట్లకు బానిసలు కాకుండా, ఈ పర్యవసనాలు జరగకుండా మా ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని డ్రగ్స్ను పూర్తిగా నిషేధించి పదమే వినొద్దు, మేము తగ్గిస్తామంటలేం, మేము నిషేధిస్తామని చెప్పినాం. ఈ విషయంలో ఆనాటి ప్రభుత్వము, ఈనాటి ప్రతిపక్షము బేసిజాలు లేకుండా ముందుకొచ్చి ఎస్ మేము కూడా మీతో పాటు ఉన్నాం. మిగతా విషయాలలో పరిపాలన విషయంలో వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రైతుల విషయంలో, విద్యార్థుల విషయంలో, నిరుద్యోగ యువకుల విషయంలో, మహిళల విషయంలో, మైనారిటీ వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు అధ్యక్ష. కానీ నేను అడుగుతున్న అధ్యక్ష, మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షాన్ని, డ్రగ్స్ విషయంలో మేము తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలను ఎందుకు వారు మనస్ఫూర్తిగా అభినందించి ముందుకొచ్చి సహకరిస్తామని ఎందుకు ఈ సభ్యులు మాట్లాడడం లేదు? ఆ సభలో చూసిన మీ నాయకుల గురించి అదే ఆ సభలో పాపం తెలియక వీళ్ళు ఈడ సమర్థించినట్టున్నారు. ఆడ వీళ్ళ బాస్ ఉన్నాడు కదా, వీళ్ళని పర్యవేక్షించడానికి ఉన్నాడు కదా ఒక డ్రిల్ మాస్టరు. ఆ డ్రిల్ మాస్టర్ ఆ లైన్లో లేడు అధ్యక్ష, వాళ్ళకి తెలియనట్టుంది. ఇంటికి పోయినాక వీళ్ళకు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ 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 నార్కోటిక్స్ విషయంలో కానీ ప్లీజ్ 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 మధు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనకి సభ అందరు సభ్యులు కూడా దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఎవరు కూడా మత్తు పదార్థాలకు అలవాటు కావద్దనేది ప్రతి తల్లిదండ్రి కూడా ఆశించేదే. గత ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది, ఇంకా మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే అందరు సంతోషిస్తారు. ప్లీజ్ స్పీకర్, చైర్మన్ సార్, గత ప్రభుత్వం TSNAP తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రారంభించింది. దానికి ఒక అధికారుల ప్యాటర్న్ కూడా డిసైడ్ చేసింది. అధికారులను నియమించలే, వాళ్ళు 29 కోట్ల రూపాయలు దానికి సంబంధించిన సామాగ్రిని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నివేదిక ఇచ్చిన ₹1 కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదు. హైదరాబాద్ సిటీ కమిషనర్కు అడిషనల్ ఛార్జ్ ఇచ్చిండ్రు. వారు ఈ హైదరాబాద్ సిటీ కమిషనర్కి ఇక్కడుండే సమస్యల్ని పరిష్కరించుకుంటే ఎప్పుడైనా వీలు దొరికితే అటువైపు దృష్టి పెట్టే విధంగానే ఉన్నది. అంటే ఊరికే నామకే వాస్తే అంటారు కదా మన తెలంగాణలో, నామకే వాస్తే కంటి తుడుపు చర్యల కింద చేసిండ్రు. అందుకే మేము రాగానే ఫుల్ టైం ADGని దానికి నియమించినాం. 301 మంది సిబ్బందిని వాళ్ళు అడిగినారు, వీళ్ళు ఎలాంటి సిబ్బందిని ఇవ్వలేదు. తక్షణమే మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారులను నియమించడంతో పాటు వాళ్ళకి కావాల్సిన 29 కోట్లు కాదు 50 కోట్లైన నిధులు ఇవ్వండి, ఇది తెలంగాణ భవిష్యత్తు,
తెలంగాణ పునాదులు బలంగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. ఈ తెలంగాణ యువకులు విద్యార్థులు తెలిసి తెలవని వయసులో ఇట్లాంటి వాటికి బానిసలు అవుతే తెలంగాణ భవిష్యత్తు గాఢాంధకారం అవుతుందని చెప్పి వచ్చిన ఎంబడే బాధ్యతాయుతంగా మేము నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కఠినంగా అణిచివేయబోతున్నాం. పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద వివిధ రూపాల ముసుగులో ఇక్కడికి వచ్చి దీన్ని వ్యాప్తి చేయడానికి, వ్యాపారం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ద్వారా తెలంగాణ యువకులకు కూడా, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అనో, హెరాయిన్ అనో, కొకైన్ అనో మాదక ద్రవ్యాల మాట మేము ఎవ్వరము వినము. ఎవరైనా ఆ పదం పలికినా, ఆ దిశగా ఎవరైనా ప్రయత్నం చేసినా కఠినంగా అణిచివేస్తాము. ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా ఎవరిని ఈ ప్రభుత్వం వదలబోదు. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులన్నా ఉండొచ్చు, ఎవరిని వదలబోము. కాబట్టి ఇక్కడ మనందరం బాధ్యతగా ఈ విషయంలో ముందుకు పోదాము అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కూడా అన్ని రకాల చర్యలు చేపడదాం.